సరే నేను ఇప్పుడు డీసెంట్ గానే అడుగుతాను. ఆ పిల్ల నిన్ను వదిలే యాక్సిడెంట్ అవడానికి కారణం ఏమిటి? Tell me. ఇదిగోండి ఇదే కారణం. జోడి అద్భుతంగా ఉందయ్యా. ఏమయ్యా తనే నేను లవ్ చేసిన అమ్మాయి. పిచ్చెక్కిందా? నీతో కమిట్ అయిన పిల్ల వాడితో అంత ఇన్వాల్వ్ అయి నిలబడింది. అదే సార్ నాకు తెలియలేదు. వాళ్ళు ఎప్పుడు కౌగులించుకుంటారో ఎప్పుడు వదిలించుకుంటారో నాకేమీ తెలియడం లేదు సార్. సరే సరే అడవకు బిడ్డ. ఇప్పుడు నువ్వు ఆ పిల్లని లవ్ చేసిన విషయం ఆ పిల్లని పెళ్లి చేసుకోబోయే ఆ కుర్రాడికి తెలుసా? సార్ నేను చేసిన మ్యాటర్ మొత్తం వాడికి తెలుసు సార్. నీ తెలిసి ఎలా ఒప్పుకున్నాడు? అదే సార్ వాడి క్యారెక్టర్. ఒక సైకిల్ కొన్నాడు, అది సెకండ్ హ్యాండ్. ఒక బైక్ కొన్నాడు, అది సెకండ్ హ్యాండ్. తర్వాత ల్యాప్టాప్ కొన్నాడు, అది సెకండ్ హ్యాండ్. అంతెందుకు ఇప్పుడు ఒక డొక్కు కారు, దాన్ని సెకండ్ హ్యాండ్ లో కొన్నాడు సార్. సరే సరే కొంతమంది టేస్ట్ అలాగే ఉంటుందిలే గానీ ఒరే ఒక గంట సేపు నిన్ను నా ముందు కూర్చోబెట్టుకున్నందుకే నన్ను చీల్చి చెండాడుతున్నావే. నీకు ఇంత ద్రోహం చేసి వెళ్ళిపోయింది తనని ఊరికే వదిలేసావు నువ్వు. ఏం చేసావు? ఏ దివ్య బయటికి రావే. నిన్నటిదాకా నన్ను లవ్ చేసి ఇప్పుడు రూపేష్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? నీ వల్ల నేను శీలం కోల్పోయానే. నీకు బాధగా లేదా? ఏయ్ ఇప్పుడు నువ్వు లోపలికి వస్తావా లేక నన్ను బయటికి రామంటావా? ఏంట్రా వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తావు? నార్మల్ గా ఉంటే భయం వేస్తుందని తాగేసి వచ్చి అరుస్తున్నావా? ఏయ్ నువ్వు అరుస్తున్నావు. నువ్వేమన్నా తాగున్నావా? కృష్ణ ఏంటి బాబు? అంటే గుడ్ ఈవినింగ్ అంటే తను చెప్పింది కదా సెట్ అవదని. తనని ఇబ్బంది పెట్టకపోవడమే కదా నీకు మంచిది. కరెక్ట్ అంటే మీరు ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తారు. థ్యాంక్స్ అదే బాబు. నేను చెప్తున్నాను. మర్యాదకి డీసెంట్ గా తప్పుకోండి లేదా నిన్ను బండ బూతులు తిట్టాను. పోవే. ఏయ్ మా అమ్మని ఏమన్నా అన్నావు అంతే. బిగినింగ్ నుండి నీ మీద ఇంట్రెస్ట్ లేదు. సరే. ఫ్రెండ్స్ అందరూ టీస్ చేశారు. సో నా మైండ్ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు నా మైండ్ చాలా క్లియర్ గా ఉంది. నా లైఫ్ రూపేష్ తో మాత్రమే. అర్థమైందరా? అర్థమైంది. నన్ను వదిలించుకోవడానికి ఒక మంచి రీజన్ ని కనుక్కున్నావు, అది అర్థమైంది. దీనికి సమాధానం చెప్పు. ఫ్రెండ్స్ ఏడిపించారు, లవ్ వచ్చింది, అదంతా ఓకే. మరెందుకే నాతో కిస్కా చేసావు? ఏ ఊరికే అదే చెప్తూ బ్లాక్ మెయిల్ చేయకండి రా. ఇప్పుడు అదంతా మ్యాటరే కాదు. విన్నారా? ఎవరైనా విన్నారా? రే ఎవడ్రా అదే? ఏయ్ ఓ ఏంట్రా ఎందుకు కూడా చూస్తున్నావు? రారా ఓ ఎల్ఎక్స్. ఇంట్లో కిస్ పెడుతూ ఉండేవాడిని ఇలా నడ్ రోడ్డుకి లాక్కొచ్చేసావు కదరా. ఇదంతా నువ్వు తన్ని కరెక్ట్ చేయడం వల్లే కదా. ఎర్రరే లవ్ చేసే అమ్మాయిని మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? అదిగో అదుందే దానంతా మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఒకరోజు నన్ను వదిలేయకరా అంటుంది, ఇంకో రోజు ప్లీజ్ నన్ను వదిలేరా అంటుంది. ఫ్రైడే నువ్వే నా లోకం ఉంటుంది, సండే ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరా అంటుంది. రే బాగా మాట్లాడుతూ ఉంటుంది. సడన్ గా ఒకరోజు మాట్లాడకుండా ఉంటుంది. సరే ఎందుకు మాట్లాడడం లేదని ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ తీయదు. సరే వాట్సాప్ చేద్దాం ఆన్లైన్ లో ఉంది కదా అని మెసేజ్ చేస్తే రిప్లై చేయదు. తర్వాత ఒకరోజు తనే వచ్చి మాట్లాడుతుంది. మనమేమో సిగ్గు శరం లేకుండా మాట్లాడాలి. సిగ్గు శరం ఉందనుకో చూసావుగా ఇలాగైపోవాలి. రే లవ్ చేసే ప్రతి అమ్మాయి లవ్ చేసే అబ్బాయి దగ్గర లవ్ యూ అని చెప్పడం కంటే బ్రేకప్ చెప్పడమేరా ఎక్కువ. వాళ్ళు బ్రేకప్ చెప్పే మాట వెనకాల నీలాంటి కకృతి గాని ఎందుకు లాగుతున్నావు?